ఇప్పుడు ఏంటి ముద్దు కావాలి? నువ్వు ఆ రోజు ఫీవర్ వచ్చేటప్పుడు కూడా నువ్వు ఇలానే అన్నావు, తెలుసుకో. అందుకేగా జ్వరం తెప్పించేస్తున్నా. మొన్నటికంటే ఎంజాయ్ చేస్తాము, నా మాట నమ్ము, పర్ఫెక్ట్ గా ఉంటది, సరేనా? కానీ ఏంటి అసలు రోజు రోజుకి అన్నం పెరిగిపోతున్నా. ఎవరు చూడలేదు ఇవ్వే. ఒక్కటి ఇప్పుడు పెంచుకున్నానా, తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటి వడ్డీ? ఒక్కసారికి 5 times. బాగుందా? ఈసారి మిమ్మల్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం. అసలు ఈ టైంలోనే మజా ఉంటది. అసలు లాస్ట్ టైం చేసిన ఎంజాయ్ ఏమైనా బాగుందా? ఈసారి మిమ్మల్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం. అలా కాదే, లాస్ట్ టైం గోవా వెళ్ళాం కదా, ఇప్పుడు గోవా వెళ్ళి అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేద్దాం. కానీ మొన్నే కదా వెళ్ళొచ్చింది. బుజ్జి అలా కాదే, చెప్పింది విను. ఏం కాదు, అక్కడ ఇప్పుడు కార్నివాల్ ఫెస్టివల్ అవుతుంది. ఆ ఫెస్టివల్ కి వెళ్ళారంటే ప్రతి ఒక్కరు ఓన్లీ లవర్స్ మాత్రం వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళామనుకో, అసలు ఫీల్ చాలా వేరుగా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటది? సూపర్ గా ఉంటది. అంటే ఎలా చెప్పాలి, మొన్న మనం గోవాలో వెళ్ళామా, అప్పుడు మనం ఏ విధంగా అయితే ఎంజాయ్ చేసాము అంతకంటే 100 రెట్లు చేయొచ్చు. నిజం, అసలు ఈ వింటర్ సీజన్ ఉన్నదే దానికోసమే, మన కోసమా. నువ్వు వస్తున్నావు రావట్లేదా? సరేలే బాబు, రాకపోతే వదిలేస్తావా? ఎంతో ప్లాన్ చేశాను, అసలు అది నీకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అలా ఉంటది మన గోవా ప్లాన్. మన ఇద్దరిమేనా పోయినసారిలాగా మీ ఫ్రెండ్స్ అందరు జోడీ? వాళ్ళు తర్వాత వస్తారులే, కానీ ముందు మనం వెళ్ళి ఆల్రెడీ రిసార్ట్ బుక్ చేసుకుని తర్వాత నీకు తెలిసిందేగా అప్పుడు వడ్డీలు మాత్రం గట్టిగా ఉండాలి. అయితే ఇప్పుడు ఇవ్వకుండా పర్లేదా? సరే, ఒక మూట ఇచ్చి. ఎవరు చూడలేదు ఇవ్వే. మన ఇద్దరు లవర్సే. చూడు, అబ్బాయి సైకిల్ తో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి సైకిల్ మనకు ఉందనుకో, ఊహించుకో. వెనుక కూర్చుంటాను, అలా కౌగిలించుకుని అలా సైకిల్ తొక్కుతుంటావు. ఏది బాగుంది. బైక్ వద్దా? బైక్ కూడానా? అక్కడ బైక్స్ ఉండవు, గోవాలో సైకిల్స్ మాత్రమే ఉంటాయి. సైకిల్ ఎక్కేసి డైరెక్ట్ రిసార్ట్. మొన్నటికంటే ఎంజాయ్ చేస్తాము, నా మాట నమ్ము, పర్ఫెక్ట్ గా ఉంటది, సరేనా? కానీ ఏంటి అసలు రోజు రోజుకి అన్నం పెరిగిపోతున్నా. ఫీవర్ వచ్చేస్తుందిగా. అయ్యో, ఫీవర్ ఎందుకు వస్తుంది? తెలీదా? ఇద్దరు మధ్యన మంచిగా లవ్ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే అప్పుడు ఫీవర్స్ వస్తాయి. తెలియదా? నువ్వు ఆ రోజు ఫీవర్ వచ్చేటప్పుడు కూడా నువ్వు ఇలానే అన్నావు, తెలుసుకో. అందుకేగా జ్వరం తెప్పించేస్తున్నా. మరి జ్వరం తెప్పించాలంటే మరి గోవా రావాల్సిందే.
ఎవరైనా జ్వరం కావాలని కోరుకుంటారా? అసే ఈ జ్వరం వేరు ఆ జ్వరం వేరు. నిజం. అవునులే. నీకు ఈ జ్వరం కావాలి ఆ జ్వరం కావాలి? ఈ జ్వరమే ఈ కావాలి. జ్వరం. సరే ముద్దు చెప్పేది విని. ఎవరు లేరు ఇక్కడ, ఇక్కడ ఎవరు లేరు. చెప్పు ఒకటి ఒకటి. అది ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరా? లేరు. ఏ నిజమా? నిజమా? అంత లేదులే, పక్కనే రిలేటివ్స్. ప్లీజ్ అది చేసుకో. ఇప్పుడు ఏంటి ముద్దు కావాలి? అది చేసుకో. దా దా. ఎవ్వరు చూడరు, మనము ఒక ముద్దు ఒక్కటి ఒక్కటి. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. మరి గోవా టూర్లో మంచి ప్లాన్ చేసుకున్నాం. సరే ఒకటి, సరే ఒకటి. సరేనా? లవ్ యూ బుజ్జి. థ్యాంక్ యూ పిల్లగానే. లవ్ యూ బుజ్జి. లవ్ యూ బుజ్జి. లవ్ యూ సో మచ్ బుజ్జి. సరే బాయ్. వెళ్ళు. నువ్వు కూడా జాగ్రత్త వెళ్ళు. సరే ఓకే Bye. ఓకే బాయ్.